ఓకే. ఇప్పుడు నేను డిస్కస్ చేసే టాపిక్ ఏంటిదంటే వెరీ ఇంపార్టెంట్ టాపిక్, పారామీటర్ అండ్ స్టాటిస్టిక్. పారామీటర్ అంటే ఏంటి? పాపులేషన్ యొక్క డిస్క్రిప్టివ్ మెజర్. పాపులేషన్ యొక్క డిస్క్రిప్టివ్ మెజర్ని మనం పారామీటర్ అంటాం. ఈ డిస్క్రిప్టివ్ ఏంటి అనే దాని గురించి మనం కమింగ్ క్లాసెస్లో చూస్తాం. బట్ ఇప్పటి వరకు ఏం గుర్తుపెట్టుకుంటారంటే, ఎట్లా గుర్తుపెట్టుకుంటారంటే, పారామీటర్ అనేది దేనికి సంబంధించింది? ఏ డిస్క్రిప్టివ్ మెజర్ ఆఫ్ పాపులేషన్. మిమ్మల్ని ఖాన్ అకాడమీ చూడమన్నది అందుకని. ఖాన్ అకాడమీ చూస్తే మీకు డిస్క్రిప్టివ్ స్టాటిస్టిక్స్, ఇన్ఫరెన్షియల్ స్టాటిస్టిక్స్ అంటే ఏంటో చెప్తాడు వాడు. అక్కడ మీకు డిస్క్రిప్టివ్ అనే దానికి క్లియర్గా అర్థం తెలుస్తుంది. ఓకే. స్టాటిస్టిక్ అంటే ఏంటంటే డిస్క్రిప్టివ్ మెజర్ ఆఫ్ శాంపిల్. మెయిన్గా కొన్ని స్టాండర్డ్ మెట్రిక్స్ ఉంటాయి. ఆ మెట్రిక్స్ ఏంటి అంటే మీన్, వేరియన్స్, స్టాండర్డ్ డీవియేషన్. ఓకే. దీంట్లో కూడా మనం వాటినే చూద్దాం. కానీ ఇక్కడ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటి అంటే, ఇక్కడ మీన్ అన్నప్పుడు పాపులేషన్ మీన్, ఇక్కడ మీన్ అన్నప్పుడు శాంపిల్ మీన్, ఇక్కడ వేరియన్స్ అన్నప్పుడు పాపులేషన్ వేరియన్స్, ఇక్కడ వేరియన్స్ అన్నప్పుడు శాంపిల్ వేరియన్స్. స్టాండర్డ్ డీవియేషన్ మనం జస్ట్ ఎస్డి అని చెప్పి మెన్షన్ చేస్తాం. డిస్క్రిప్టివ్ మెజర్ అంటే ఏంటండి అసలు? వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ డిస్క్రిప్టివ్? పాపులేషన్కి సంబంధించిన స్టడీని ఎక్కువ చేసిన వాళ్ళు గ్రీక్స్ అండి. మనకు మ్యాథ్స్లో స్పెసిఫిక్గా కొన్ని టైప్ ఆఫ్ లెటర్స్, సింబల్స్ వాడుతూ ఉంటాం. మ్యూ, సిగ్మా స్క్వేరు, సిగ్మా, ఇటువంటి కొన్ని టైప్ ఆఫ్ సింబల్స్ వాడుతూ ఉంటాం కన్వెన్షనల్గా. ఏ టెక్స్ట్ బుక్లు చూసుకున్నా, ఎటువంటి రిఫరెన్సెస్ చూసుకున్నా కానీ. అట్లాగే స్టాటిస్టిక్స్ మీద ఎక్కువ రీసెర్చ్ చేసింది రోమన్స్. మనం ఇక్కడ మీన్ చూస్తున్నాం. మీన్ అంటే నథింగ్ బట్ మ్యూ. వేరియన్స్, వేరియన్స్ ఈజ్ నథింగ్ బట్ సింబల్స్ చదువుతున్నాను, సిగ్మా స్క్వేర్. స్టాండర్డ్ డీవియేషన్, స్టాండర్డ్ డీవియేషన్ ఈజ్ నథింగ్ బట్ సిగ్మా. ఇదేంటిదండి? మ్యూ, సిగ్మా స్క్వేర్, సిగ్మా. సింబల్స్ నేమ్స్ గుర్తుపెట్టుకోండి. అట్లాగే రోమన్స్లో అయితే మీన్ని మనము ఎక్స్ బార్ అంటాం. అట్లాగే వేరియన్స్ని మనము ఎస్ స్క్వేర్తో ట్రీట్ చేస్తాం. అట్లాగే స్టాండర్డ్ డీవియేషన్ మనము ఎస్తో డీల్ చేస్తాం. ఇక్కడ ఏదన్నా ఒక రిలేషన్ కనిపిస్తుందా మీకు? ఇక్కడ నేను ఎక్స్ప్లెయిన్ చేసిన దాంట్లో ఏదన్నా ఒక రిలేషన్ కనిపిస్తుందా? డైరెక్ట్ రిలేషన్ ఉంది ఒకటి. ఇక్కడ స్క్వేర్ రూట్ ఆఫ్ వేరియన్స్ ఈజ్ నథింగ్ బట్ స్టాండర్డ్ డీవియేషన్. ఓకేనండి? క్లియర్ ఫర్ ఎవ్రీవన్? Yeah, yeah.